పాక్లోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై సోమవారం మన దేశ రక్షణ శాఖ అధికారులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇండియన్ ఆర్మీ జరిపిన దాడుల్లో ఉగ్రస్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నామని, సాధారణ పౌరులను టార్గెట్ చేయలేదని వెల్లడించారు. అయితే ఈ సందర్భంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ ఓ ఆసక్తికర సంభాషణ చేశారు. టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించారు. తనకు కూడా కోహ్లీ అంటే చాలా ఇష్టం అన్నారు. తాను స్కూల్ డేస్లో ఉన్నప్పుడు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఓ క్రికెట్ మ్యాచ్ గురించి ఆయన వివరించారు. నాటి ఆసీస్ బౌలర్స్ జెఫ్ థామ్సన్, డెనిస్ లిల్లీ బౌలింగ్లో విధ్వంసం సృష్టించారని, ఇంగ్లాండ్ బ్యాట్స్మన్లను ఊచకోత కూశారని గుర్తు చేశారు. అప్పుడు ఆస్ట్రేలియా యాషెస్ టు యాషెస్ అనే ఊతపదాన్ని వినియోగిస్తూ థామ్సన్ కాకపోతే లిల్లీ చేతిలో బలవ్వాల్సిందేనని పేర్కొనేవారని తెలియజేశారు. అదేవిధంగా ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీ కూడా పవర్ఫుల్ అని, ఒక లేయర్ దాటి వస్తే ఇంకో లేయర్ వద్ద దొరికిపోవడం ఖాయమని స్పష్టం చేశారు. అందుకే పాక్ డ్రోన్లను, విమానాలను, మిసైల్స్ను ఎక్కడికక్కడ అడ్డుకున్నామని వెల్లడించారు.